ఈ బొమ్మకు మనం ఎన్ని విధాలు పడైనా ప్రాణం పోసి పోదాం పదు స్వామి. అట్లా అంటున్నావా? కానీ మంది ఊరుతూ ఓ ప్రాణేశ్వరి, నారి ఈ మాట నీకు నాటిరే వీరే వీరబోని నీతో నాతో నీవు ఇప్పుడు పలుక గృహమునకు పోదాము కోమలాంగి. నీకు ప్రాణేశ్వరి, ఇటువంటి మాటలు నీకు మాత్రము ఇటువంటి బుద్ధులు లేకుండే నీకు ఎవరు నేర్పినారో కదా. అంటే ఏంటి నా బుద్ధులు అంటే ఏంటిది? నాదా నా మాట జవదాటకుండా ఉండేదానివి. నేనేమంటున్నా? నేను కైలాసపురం పోదామంటున్నా, నువ్వేమో బొమ్మను చూద్దామంటున్నావు. నేను కూడా ఈ కేశవరం వద్దన్న రానన్న ఇన్నవా? అవును, నేను ఖచ్చితంగా తీసుకొచ్చిన. కావున ఈ బొమ్మ ప్రాణం పోసిపోదాం. ఇక మళ్ళా మనం ఈ సంవత్సరం వచ్చిన దాకా వీళ్ళు ఇట్లనే మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఈ బొమ్మతోటి. వద్దు ప్రాణేశ్వరి, రెండు పోదా నాదా ఇది ఒక్కసారి. ప్రాణేశ్వరి, నేను కైలాసపురం నుండి వచ్చినప్పుడు చెప్పాను కదా ఏమని, నాతో జిజ్జి చేయకుండా నన్ను ఏం కోరికలు కోరొద్దు, మనం భూలోకం వెళ్ళి ఇలా తిరిగి వద్దామని చెప్పాను. నీకు ఒకటి వస్తే అప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి ఏమన్నాడు? పిల్లలు ఎంట పెట్టుకొని తీర్థం పోవద్దు, అది ఇది కనబడ్డది అలా కొనేమంటారు. పెళ్ళాన్ని ఎంట పెట్టుకొని పెళ్లి పోవద్దు, మంది మీ సొమ్ములని నాకున్నాయా అంటది. ప్రాణేశ్వరి, ఇటువంటి జిజ్జు మాత్రం నాతోని చేయవద్దు. చెలియరోయి మంకు నీకు చెప్పిన వారు వరసకియా, చెలియరోయి మంకు నీకు చెప్పిన వారెవరే చెలియరోయి మంకు నీకు, చెప్పిన వారు వరసకియా, చెలియరోయి మంకు నీకు చెప్పిన వారెవరే సఖియా చెలియరోయి మంకు నీకు. బామరోయి బొమ్మతోటి బాధ ఎందుకే లలనా, బామరోయి బొమ్మతోటి బాధలెన్నో వచ్చులనా, బాధ ఎందుకే లలనా, బామరోయి బొమ్మతోటి ప్రాణేశ్వర. ఓ ప్రాణేశ్వరి, ఏమంటున్నావు స్వామి? నీకు మాత్రం ఇటువంటి మంకులు ఎవరు నేర్పినారో? ఆ బొమ్మతోటి మనకు బాధలు వస్తాయి బామా, అలా అంటున్నావా? వద్దు కదా మనకు. నాదా బాధ ఏమీ లేదు బొమ్మతో. నాదా బాధలేమి రావు మనకు, బాలుడే కదానయ్యా, బాధలేమి రావు మనకు, బాధలేమి రావు మనకు, బాధలేమి రావు మనకు, బొమ్మతోటి ఇప్పుడు నాదా బాధలేమి రావు మనకు. నాదా బాధలేమి రావు మనకు, మోదముతో వయసు వస్తే మోదముతో వయసు వస్తే నా సంతసిల్లు నాది మనసు, మోదముతో వయసు వస్తే నాదా ప్రాణేశ్వర. ప్రాణేశ్వరి, ఈ బొమ్మకు ప్రాణం పోస్తే మనకు ప్రమాదం వస్తుంది అంటున్నావు. అవును కదా. మనకి ఏం బాధలు వస్తాయ్యా? మన బాలుడే కదా. ఒక్క నిమిషమే మాట్లాడి జరాగు చెప్తాం. ప్రాణేశ్వరి, ఏమంటున్నావు? నీ మనసు సంతోషం అవుతున్నట్టువా? ప్రాణం పోస్తే మనకు ఆపద ఎందుకు వస్తుందో అంటున్నా. అట్లా అంటున్నావా? మాననీయ వానో విధమే మాననీ వానో విధమే బొమ్మ అంచుతముగా ఆవు సుబోస్తా కొమ్మరో బొమ్మకో ఎప్పుడు అంచుతముగా ఆవు సుబోస్తా కొమ్మరో ఇప్పుడు అంచుతముగా
ఓ ప్రాణేశ్వరా ఓ ప్రాణేశ్వరి నాదా నీవు అను విధముగానే నువ్వు జుజ్జి చేస్తున్నావు కదా. అవును. నువ్వు అంటే నాకు ప్రేమ ఎక్కువ కనుక రమ్మను నీ మాట నువ్వు అంటే నాకు చాలా ప్రేమ బామ. అందుకనే నీ కోరిక మేరకు ఆ బొమ్మకు ఆవుసు వస్తాను కదా. ఇప్పుడు నాదా నేటికి ధనురాలనైతే అటకేశ్వరుడు అన్నాడు. నేటికి ధనురాలనైతే పాటల దారుడనాది నేటికి ధనురాలనైతే అటకేశ్వరుడా నేను నేటికి ధనురాలనైతే ఓ పాటల దారుడా నాది మాటలు జల్లేనయ్యా పాటల దారుడా నాదు మాటలు జల్లేనయ్యా అదో మాటలు జల్లేనయ్యా పాటల దారుడా నాదు ఓ నాదా ఓ ప్రాణేశ్వరా నాదా ఓ ప్రాణేశ్వరి ప్రాణం పోసి వెళ్ళిపోదాం పద స్వామిగా. మంది కూడా పోతున్నారు మనం కూడా పోదాం. అట్లా అంటావా? ఓ అమ్మ మాట కతిన్నా భాగవతం విన్నా కొసరించి మొదల నుంచి కొసదాకినాలే. పన్నోళ్ళకు పాపం లేచిపోయిన వాళ్ళకి శాపం కుసున్న వాళ్ళకు పుణ్యం అవుతుంది. ఇట్లా లేచిపోతే ఎట్లా అవుతుంది? ఓ దేవి పూబోని నీదు మాటకు పూబోని నీదు మాటకు నవ్వులొచ్చేలే తెలియా పూబోని నీదు మాటకు నవ్వుదోచేనే అలవనా పూవోని నీదు మాటకు నవ్వులొచ్చేనే తెలియా పూబోని నీదు మాటకు నవ్వుదోచేనే అలవనా పూవోని నీదు జీవిదారా పోయుతుంటే జీవిదారా పోయుతుంటే కొమ్మరో బొమ్మ కోలలడో జీవిదారా పోయుతుంటే ఇప్పుడు బొమ్మ కోలలనా ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా ఓ దేవి నీవు ఏం అనుమానం లేకుండా ఇటువంటి బొమ్మకు ప్రాణం పోయి స్వామి. ఇటువంటి బొమ్మకు హౌస్ పోస్తే మనకేమన్నా మోసం జరుగునేమో మనకేమన్నా మోసం దాడితే ఏమైనా బాధలు వచ్చినేమో కదా. వీళ్ళందరూ లేరా మస్తు గురు మంది పోయి దమ్మున పోదాం. ఓం హ్రీం క్లీం ఓం గురుమా ఓం ఓం నమ పార్వతీ పదారార మహాదేవ శంభో శంకర. గుబ్బ గుబ్బ అన్నట్టు రావాలి. పోగా రావద్దు గట్ట రావాలి. ఏంది ఇది పుట్టంగానే నవ్వుతుంది ఏంది బొమ్మ? అవునుగా రాక్షసనాథుడ ఈశ్వరుని భక్తుడ మారసుందరాకారుడరా రాక్షసనాథుడ ఈశ్వరుని భక్తుడ మారసుందరాకారుడరా రాక్షసనాథుడ ఈశ్వర భక్తుడ మారసుందరాకారుడా రాక్షసనాథుడ ఈశ్వర భక్తుడ మారసుందరాకారుడరా రాక్షసనాథుడ ఈశ్వరుని భక్తుడ మారసుందరాకారుడరా ఏమనుకుంటుంది? ఇంకా చెప్పమంటున్నావా? ఇంకా చెప్పుకోవాలి ఆయన. సరాసరలా నేత్రుడరా నే ధీరుడా గంభీరుడరా సరసహజల నేత్రుడరా నే ధీరుడనే గంభీరుడరా సరసరలా నేత్రుడరా నే ధీరుడా గంభీరుడరా సరసహజల నేత్రుడరా నే ధీరుడనే గంభీరుడరా ధరణి ఎరంబెలి దాసుడు ఉగ్రయమురయుచు ఈ కవి చేసెనురా ధరణి ఎరంబెలి దాసుడు ఉగ్రయమురయుచు ఈ కవి చేసెనురా ధరణి ఎరంబెలి దాసుడు ఉగ్రయమురయుచు ఈ కవి చేసెనురా
ఏమంటున్నావు? ఏమి నువ్వు చెప్పకపోతే నేను వీరుడా దూరుడా శివుడు అంటున్నావు. ఈ కేశవరం గ్రామ గుడి చైర్మన్ పెద్దలు మరియు గ్రామ పెద్దలు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఏమన్నా తప్పకుండా క్షమించగలరు. సేవక మహారాజా మీ యొక్క పేరేంటి నాయన? నా పేరు అనగా నాకు ఆ పార్వతి పరమేశ్వరులు ఆయుష్ పోసినారు కానీ నా పేరు నాకే తెలియదు. ఈ పేరు నీకే తెలియదా? నాకే తెలియదు. ఇప్పుడు వెళ్ళి నేను ఆ పార్వతి పరమేశ్వరుని అడుగుతాను. నన్ను ఎందుకు పుట్టించినా వెళ్ళి అడుగుతాను. పరమేశ్వరులారా 10,000 వందనాలు. చల్లగా వరదిల్లు. నన్ను మాత్రము ఈ భూమి పైన పుట్టించిన కారణమేమి? నన్ను ఈ జనాలంతా ఏమని పిలవాలి? జనులంతా నా పేరేమి? నా పేరే నేను ఆయుసు పోయేలా నువ్వు జన్మించినావు కానీ నన్ను అడిగేది కాదు, ఆ జగదాంబను అడుగు. మీ అమ్మను అట్లనా? ఓ అమ్మ జగదాంబ, నాయనా నీవాన చెప్పమ్మ తల్లి నా పేరేమిటో. నీ పేరు చెప్పవలనా? అవును కుమారా, చెప్తాను విను. కుమారా, అయ్యో అంబాయందరూ నన్ను బాల అంబాక దృఢాని ఎత్ర దూరతారా నిన్ను అంబాయందరూ నన్ను బాల అంబాక దృఢాని ఎత్ర దూరతారా అంబాక దృఢాని ఎత్ర తీరాచారా అంబాయందరూ నన్ను బాల అంబాక దృఢాని ఎత్ర తీరా ఓ కుమారా అంబాక నాయనా నేను ఈ జగదాంబను కావున నా ఏమంటున్నావు? నేను నా యొక్క నామమైన జగదాంబ అంటే పార్వతి దేవిని, ఆ పరమేశ్వరుని భార్యని. అమ్మాయి అందరూ నన్ను కావున నా పేరులో పేరు కలిసేటట్టు అంబకాసురుడని నీ పేరు పెడుతున్నాను. జగదాంబ కుమారా, ఓ పార్వతి పరమేశ్వరులారా, నాయనా నన్ను మాత్రం ఈ భూమి పైన పుట్టించినారు. అవును, కానీ నేను పుట్టి ఏం లాభం? నేను ఏం పని చేయాలి? నాకు ఏం శక్తులు ఉన్నాయి? శక్తులా? నా మనసులో ఒక కోరిక కలిగింది తల్లి, అడగమంటావా? అడుగు నాయనా. అడగమంటావా? జయ శంకర మహారాజుకి శంకర భయంకర శంకర భయంకర మీకు చెడు చేసే ఈశ్వర శంకర భయంకర చెడు చేసే ఈశ్వర శంకర భయంకర శరణు చేసే ఈశ్వర శంకర భయంకర చక్కగాను ఒక్క మాట చక్కగాను ఒక్క మాట ప్రేమతోనే నడిగేదా చక్కగాను ఒక్క మాట ప్రేమతోనే పార్వతి పరమేశ్వరులారా, నా మనసులో ఒక కోరిక కలిగింది తల్లి. ఆ మాట అడగమంటావా? నన్ను అడుగుము కుమారా. అడగమంటావా? ఏమి మాట నాయన? అడుగుము. బలగాన భక్తుడా బలగాన భక్తుడా నీ ప్రేమ ఏదో తెలుపరా బలగాన భక్తుడా నీ ప్రేమ ఏదో తెలుపరా ప్రేమ ఏదో తెలుపరా బలగాన భక్తుడా వెలుగాని వదిలోనా వెలుగాని వదిలోనా మనయేమో తెలుపరా వెలుగాని వదిలోనా మానసం బాలుడా కుమారా శంకరా, నీకు ఏమో కోరికలు కావాలో నీ మధ్యలో ఏముందో తెలుపు కదా మాకు. శంకరా, వరము నడిగా కోరితి మీకు శరణు చేయగా మారుతి
వరములడుగా కోరితే వరములడుగా కోరితే పరమాత్మారు పుడవాని పరమాత్మారు పుడవాని పరమాత్మారు పుడవాని మడవలకి రావచ్చు జర్ర జర్ర ఎక్కువ ఓ శంకరా మీరు పార్వతి పరమేశ్వరులు పరమాత్మ స్వరూపులు అని మీకు భజన చేస్తూ నేను మీతో కోరికలు కోరుకుంటున్నాను స్వామి. అవును నాకు కోరిన కోరికలు ఇవ్వండి. నాకు కోరిన కోరికల కోరుకో కుమారుడా ఆడతాను ఆ కోరుకో కుమారుడా నీ కరుణతో నా భక్తుడా కోరుకో కుమారుడా నీ కరుణతో నా భక్తుడా కోరుకో కుమారుడా సరుగునాడే సాంబశివుని తోటి సరుగునాడే సాంబశివునితో చక్కగా ఇప్పించదా సరుగునాడే సాంబశివునితో శివునితో చక్కగా ఇప్పించదా సరుగునాడే సాంబశివునితో కోరుకోరా భక్తుడా కోరుకోరా భక్తుడా నీ కరుణతో కుమారుడా కోరుకోరా భక్తుడా కుమారా నీ ప్రేమ ఏదో నీ ప్రేమ ఎట్లా ఉంటే అట్లా కోరుకోను ఆయన నేను నా యొక్క ప్రాణేశ్వరుని తోటి నీకు ఏమి కావాలంటే ఆ వరములు నేను ఇప్పిస్తాను కుమారా. దేవి నాకు దగ్గా బలములు నాకు దగ్గా బలములు నాకు కావలసిన వరములు నాకు దగ్గా బలములు కావలసిన వరములే నాకు దగ్గా బలములు నాకు కావలసిన వరములు నాకు దగ్గా బలములు కావలసిన వరములే మగం చూడకు పాడుతో ఇప్పించవమ్మ ఒకతో ఇప్పించవమ్మ జగదాంబ ప్రేమతో ఇప్పించవమ్మ జగదాంబ జగదాంబ కదా ఒకతో ఇప్పించవమ్మ ఓ కుమారా ఓ అమ్మగా జగదాంబ నీకు ఏమి కోరిక కావాలని నాకు తప్పకుండా ఆ సాంబశివునితో నాకు కావాల్సిన కోరికలు ఇప్పించాలి. ఇప్పిస్తాను నాయన నీ కోరిక ఏమో చెప్పురా అయ్య గాని చెప్పమంటున్నావా? నాదా అయ్యా కన్న పుత్రుడు కోరేనయ్యా కన్న పుత్రుడు కోరేనయ్యా కోరేను వాడలములో కన్న పుత్రుడు కోరేనయ్యా కోరేను వాడలములో కన్న పుత్రుడు కోరేనయ్యా కన్న పుత్రుడు కోరేనయ్యా కన్న పుత్రుడు అయ్యా కన్న పుత్రుడు కన్న పుత్రుడు కోరేనయ్యా కోరేను వాడలములో కన్న పుత్రుడు కోరేనయ్యా మేలు గాని వియవయ్యా బాలు నీకే వరములో మేలు గాని వియవయ్యా మనం మన కుమారుడైన ఆ అంబకాసురుడు వరము కోరుతున్నాడు. వాని కోరికలు ఏమిటో నువ్వు ఇవ్వాలి కదా నాదా. ఏంది నాయన ఏవులే దొరికింది 10 రూపాయల నోటు చక్కన కూర్చుండే అంటే వద్దంటే బొమ్మ అన్నావు బొమ్మను చూసినాక ప్రాణం అంటున్నావు ప్రాణం పోసినాక అతని కోరికలే నాదా నా మాట మన కుమారుడే కదనయ్యా మనం ప్రాణం పోస్తే బతికినటువంటి వాడు బలములు ఇచ్చిన పిదపవాడు బలపరాక్రముడవునే బలములు ఇచ్చిన పిదపవాడు బలపరాక్రముడవునే బలములు ఇచ్చిన పిదపవాడు చెరసాల పెట్టుడే
బలము ఆ బాలునికి వరములు ఇస్తే నిన్ను నన్నే కాదు దేవతలందరూ కూడా చెరసాల పెడతాడు కదా. అయితే బలములు ఇచ్చిన పిదప బల పరాక్రముడు అవుతాడు. అవును కదా. ముక్కోటి దేవతల బట్టి చెరచాలలు పెడతాడు అంటున్నావా స్వామి? ఓ నాదా అంత నేరము చెయ్యడు మన యాజ్ఞ లేనిద బాబడు, అంత నేరము చెయ్యడు మన యాజ్ఞ లేనిద బాబడు, అంత నేరము చెయ్యడు మన మంతనము నా బాలుడు మన చెప్పినట్టుగా ఇంటాడు. మంతనము నా బాలుడు మనం చెప్పినట్టుగా ఇంటాడు. మంతనము నా బాలుడు మనం అయ్యా అంత నేరం చెయ్యడయ్యా, అంత నేరం చెయ్యడయ్యా, అంత నేరం అంత నేరం చెయ్యడు మన యాజ్ఞ వాడు, అంత నేరం చెయ్యడు మన యాజ్ఞ. ప్రాణేశ్వర నీవు అనుకున్నటువంటి పాపం ఏం కాదు. మనం ప్రాణం పోసిన మనం ఆయుసు పోస్తే బతికినోడు కావున అటువంటి పాపం ఏం కాదు. ఏ దేవతల పట్టడు, ఏ చెరసాలలో పెట్టడు. అంత దుర్మార్గులు లెక్క కనబడుతున్నావు అని ముఖం చూడు. నేను ఓ పార్వతి పరమేశ్వర్లారా, కన్న తల్లిదండ్రులు నాకున్న వారల మీరలు, కన్న తల్లిదండ్రులు నాకున్న వారల మీరలు, కన్న తల్లిదండ్రులు నాకు దగ్గ బలమునిచ్చాడు పార్వతి పరమేశ్వరులు, నాకు దగ్గ బలమునిచ్చాడు నాకు దగ్గ బలములు పార్వతి పరమేశ్వరులు, నాకు దగ్గ బలమునిచ్చాడు కుమారా నాయనా నీకు కావలసినటువంటి వరములు నాకున్నోళ్ళే మీరు, తల్లిదండ్రులు అయినా నాకున్న దిక్కు అయినా ఈ భూమి మీద మీరే కాబట్టి అవును నాకు కావలసిన బలము నాకు ఇవ్వండి తల్లి. అవును డబ్బు నిప్పి ఇదిగా కట్ చేసి తీసుకోండి. మేలుగా కవ్వల్లరా చలగర్ర మెల్లిలోన నేను కోరుకున్న వరములు ఇచ్చాను. ఈ భూమి లోపల ఎవరి తెరువు పోకుండా నిమ్మలంగా ఉండు కదా. శంకరా కృష్ణ ఒక్క నిమిషం గట్టు అవతల పోతా ఎంత చూసిపోతుంది మంచిగా వేసుకొని ఓ నారదా ఏమిటయ్యా బలములు కొన్నావు గాని ఆ శంకరుని వద్ద ఉన్నటువంటి ఆ త్రిశూలము శంఖము పద్మనాభం కోరలేదేమి?
అవి ఆ 3 వస్తువులు మాత్రం నువ్వు కోరుకోపాక అసలైన బలములు. నారద మహర్షి ఇప్పుడే నీవు అన్న విధమే ఇప్పుడే వెళ్ళి ఆ శివశంకరుడి వద్ద పోయి ఆ త్రిశూలము ఇప్పుడే తీసుకొని సెలవు తీసుకొని వస్తాను. పోయిరాపో సెలవు పోయిరాపో. శంకర భయంకర శరణ చేసేది ఈశ్వర. శంకర త్రిశూలం శంకర నాకు మాత్రం బలములు ఇచ్చినావు కానీ అవి ఏమి లాభం నాకు? దానివల్ల నాకేం ఉపయోగం లేదు స్వామి. నా మనసులో కోరిక ఇంకోటి అటులనా? శంకర భయంకర నీకు శరణు చేసిన ఈశ్వర శంకర భయంకర శరణు చేసిన ఈశ్వర శంకర భయంకర శరణు చేసిన ఈశ్వర శంకర భయంకర త్రిశూలం శంఖమిచ్చి దేవనన్ను బ్రోవరా త్రిశూలం శంఖమిచ్చి దేవనన్ను బ్రోవరా త్రిశూలం శంఖమిచ్చి దేవనన్ను బ్రోవరా త్రిశూలం శంఖమిచ్చి దేవనన్ను బ్రోవరా త్రిశూలం శంఖమిచ్చి కాలింగన నిమిత్తం. ఓ శంకర నాకు మాత్రము ఆ త్రిశూలము ఆ డమరుకము నాకు ఇస్తేనే బలము స్వామి. నాకున్న బలము లేవుంది. మధ్యలో కలిగే జాలిక బాలక నా కోరికనా మేలుగా నీకు ఇచ్చేదాను శూలుడు కైకుండా కూడా చూడము కై కోమురా మేలుగా నీకు ఇచ్చేదాను. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శంకర శంకర సంతోషమా శంకర సంతోషమా సంతసించింది శంకర సంతోషమాయను దేవరా ఓ సంతసించింది శంకర సంతోషమాయను దేవరా ఆ సంతసించింది శంకర. వెలుగా నా చేతికొచ్చే వెలుగా నా చేతికొచ్చే బోల శంకర పొదువా మేలుగా నా చేతికొచ్చే బోల శంకర పొదువా మేలుగా నా చేతికొచ్చే. శంకర ఇప్పుడే మాత్రము ఈ త్రిశూలం ఈ చింతామణి నా చేతికి వచ్చినది. ఇక నువ్వు బయలుదేరుతావా? చెమ్ముని వరం ఉన్న సాగునికి లేదు కదా. మొత్తం శంకర నీవు కోరిన కోరికలన్నీ నెరవేర్చినాను. నా యొక్క ఈ సాపత్తుని వీళ్ళకంటే పాలన వచ్చిన నీకు చావలేదుగా. నీకు చావలేదు వరం ఇచ్చాను నేను. అట్లనా? అవును కదా శంకర నీలకంఠం రెక్కెదా ఓ పాలలో చదివేడదా నీలకంఠం రెక్కెదా ఓ పాలలో చదివేడదా నీలకంఠం రెక్కెదా మేలుగా నా చేతికొచ్చే బోలశంకర మేలుగా నా చేతికొచ్చే మేలుగా నా చేతికొచ్చే బోలశంకర పోదువా మేలుగా నా చేతికొచ్చే బోలశంకర పోదువా మేలుగా నా చేతికొచ్చే. ఇప్పుడే నా చేతికి ఈ త్రిశూలము ఈ డమరుకం ఈ చింతామని నా చేతికి వచ్చినాడు. ఇక మీరు కైలాసం బయలుదేరతారు స్వామి. ఏముంది
దీర్ఘ సుఖీ పౌనురా ఈ ధరణిలో వర్దిల్లరా ఓ బాలడా దీర్ఘ సుఖీ పౌనురా ఈ ధరణిలో వర్దిల్లరా దీర్ఘ సుఖీ పౌనురా ఈ ధరణిలో వర్దిల్లరా దీర్ఘ సుఖీ పౌనురా కోరినా నీ కోరిక తీరగా కొడుక భూమిలో ఉండరా కొడుక భూమిలో ఉండరా కోరినా నీ కోరిక తీరే శంకరా అట్లనా ఇంకొక కోరిక ఉంది ఇంకొక కోరిక ఉంది జై అంబకాసురునికి జై అంబకాసురునికి జై అంబకాసురునికి ఓ శంకరా ఇంకొక కోరిక మిగిలిపోయింది ఆ ఒక్క కోరిక తీర్చి మీరు కైలాసం పోయారు స్వామిగా పార్వతీ ప్రియవల్లభ శంకరా అడగమంటావా అడిగితే కాదనొద్దు అడిగితే కాదనొద్దు శంకరా శంకర ప్రియవల్లభ జగదాంబ శ్రీవల్లభ శంకర ప్రియవల్లభ జగదాంబ శ్రీవల్లభ శంకర ప్రియవల్లభ బింబముకి పైన నేను ప్రతిభూని ఇంటిరా బింబముకి పైన నేను ప్రతిభూని ఇంటిరా బింబముకి పైన నేను ప్రతిభూని ఇంటిరా బింబముకి పైన నేను ఏమిటి వీడు శంకరా ఏం మాట్లాడుతున్నాడు నేను మాత్రము ఆ బింబమికి పైన భ్రాంతి భూని ఉన్నాను మర్యాదగా నీ సతీమణి నాకు ఇచ్చి శివ శివ పరమేశ్వర దండి కోపమచ్చర దండి ఎల్లమెల్లిరా శంకరా నాకు దండి కోపం వచ్చినది కదా నీకు ఆయుష్ వచ్చిన తల్లిని భ్రాంతి పొందావా నన్ను దృస్తావా అది నీకు పాపం కదా నన్ను దృంచడానికి నీ దగ్గర ఏముందిరా నీ దగ్గర ఉన్నదేముంది ఇప్పుడు నా దగ్గర ఉన్న త్రిశూలం చింతామణి డమరుకం నువ్వేం చేస్తావు మర్యాదగా నీ సతీమణి నాకు అప్పచెప్పి మీద మన్ను అయ్యా ఎక్కడికి లేకపోతే నీ చావు నా చేతిలోనే ఉంటుంది చూడు కైలాసపురం పోదామన్నప్పుడల్లా బొమ్మ చూద్దామని ఆయుష్ పోయామని కోరిక నేను కూడా అల్లే స్వామి ఆ నారదుడు చెప్పిన మాటలు నమ్మిన పానమే పోస్తే పుణ్యం అవుతుంది కదా అనుకున్నా శంకరా ఏమిరా నాతో పోరాడుకోడు వాడు ఏమిరా ఏమిరా మగ మనిషికి చురుకొస్తావు పార్వతి అనే నన్ను చూస్తావా దెబ్బలు కొట్టినప్పుడు పార్వతి దెబ్బలు రాలేదా ఇట్లా పింక్ పత్ర శంకరా కాలకంట నిన్నుడు రా నీ కాలము మూడని కనుగొనరా కాలకంట నిన్నుడు రా నీ కాలము మూడని పాలలో
ఆలోచన పార్వతినిచ్చు పార్వతినిచ్చు పారిపోమ్మ నీ ఎక్కడికైనా శంకర శంకర ఏమిరా నువ్వేమిరా గక్కడ నేను ఇక్కడ ఉన్నారా ఇక్కడ నాతో గెలిచాడు సూర్యుడవా బాబా నువ్వు నా ఎమ్మంటుడు బాబా ఎక్కడ ఈమె చెప్తే నాది నాకు అమ్మకా ప్రియుడు నాకు ఇది అది అని కోరికలు కోరుకుంటుంది తెచ్చి పెట్టుకుంటుంది నేను ఇట్లా అనుకోలేదమ్మా ఆడి రాక్షస నా నారేమని నీకు తల్లియురా నా నారేమని నీకు తల్లియురా నాకు తల్లి ఎక్కడిదిరా నోరు మొయ్యిన తడవి లోపల శంకర శంకర ఏమిరా నానా ప్రాణేశ్వరా నేను ఇక్కడ ఉన్నా. ఏమంటున్నావు నీ నార్యమని నాకు తల్లా నా నారిమా నీవు నాతో తిరిగి చేసి నీకు ఆయుష్ వచ్చి ప్రాణం పోపించు నాకు జగన్ ఎక్కడిదిరా నాకు అమ్మ ఎక్కడిది ఇటుండును ఇటు కూసా ముందలా నాతో గెలిచిన సూర్యుడవా నీ నాటి నుంచి పడిపోయేదవా చూడవా నీ నారి నిచ్చి పడిపోయేదవా నాతో గెలిచిన సూర్యుడవా నీ నాటి నుంచి పడిపోయేదవా నాతో గెలిచే చూడవా నీ నారి నిచ్చి పట్టుబట్టాలి పూతలంబున ఈశునోడించిరా ఉత్తరంబున ఈశ్వరించిరా పూతలంబున ఈశునోడించిరా ఉత్తరంబున ఈశ్వరించిరా జాతిగాను నీ కాలము కోడుడు నీ పార్వతి మీద మను అయ్యా ఎన్నిసార్లు వస్తావు మాట్లాడ నువ్వు మంచిగా పార్వతి పార్వతి అంటే నేను ఇంకేమో వల్ల పిలిచానయ్యా నన్ను వెళ్తూ నేను వస్తా ఓ నీ నాయనమై ఫోన్ కదా నీతో వచ్చింది సాగు. శంకర ఇటు రారా ఇటు రారా నీ మర్మము తెలుసు నీ మర్మము తెలుసు జనగనరా శంకర నారా ప్రాణేశ్వర ఏమిరా ఒరే రాక్షస నీ నాతో గెలుస్తా ఇప్పుడే నేను అతమని ఇస్తాను కదా